అక్కడ విస్తలు ఎలాగున్నాయి కదా, విస్తలలో పెట్టి కదా ఓపెన్ చేయకుండా ఎలా స్టార్ట్ చేస్తాం? చెప్పు కాదు కానీ ఓడలేదని ఆలోచిస్తుంది. బాగా అవుతా మాట్లాడుతుంది. ఓకే ఎక్స్పర్ట్ ఇది స్టార్ట్ ఇది ఓపెన్ చేసిన తర్వాత మీరు స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి ఒక 10 నిమిషాలు అంత డైరెక్ట్ 1:30 వరకు చేసేసి ఒక సారి అమ్మో 1:30 5 గంటల 10 గంటల వదిలేసి వెళ్ళిపోయారు. 10 నిమిషాలండి స్టార్ట్ చేసిన తర్వాత 10 నిమిషాలు కూర్చోండి కూర్చోండి అందరు కూర్చోండి. వాళ్ళ స్టార్ట్ చేస్తే మనం రేపు ఎల్లుండి ఒక వారం రోజులు కూర్చుని ఓపెన్ చేద్దాం అని ఇంటికి తీసుకెళ్ళద్దు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళద్దు, తీసుకెళ్ళి చేయండి. అది కూడా ఏం చెప్తారండి అందరి దగ్గరికి అనుకుంటూ వాటిని తలంబరాలు బియ్యం అంటే బియ్యాన్ని సెపరేట్ చేయండి. దాని మీద ఉండేటువంటి తొక్కని తీసేసి పక్కన పెట్టుకోండి. ఆ తలంబరాలు ఎన్ని వస్తాయి అంటే దగ్గరగా 1.5 చెరుకుల తలంబరాలు వస్తాయి. అవన్నీ కూడా స్వామివారికి రేపు జరగబోయేటువంటి కళ్యాణంలో నియోగించడం జరిగింది. దీనివల్ల ఎటువంటి అంటే ఇప్పుడు వారి భద్రాచలం వాడు అంత దూరం నుంచి ఒక 4 ఎకరాల్లో ప్రత్యేకంగా పండించి మీ అందరి దగ్గరికి పంపించి వాటి చేత వెనక్కి తెచ్చుకున్నారు. అంటే మోక కళ్యాణార్థం జరిగేటువంటి విషయం కాబట్టి వారంతా ఇది చేసుకున్నారు. అయితే మనం కూడా సరదాగా ఇప్పుడు చేస్తే మీలో ఒక విధమైన ఉత్సాహం కలుగుతుంది. అదే కాకుండా మీ పిల్లలకు చాలామందికి పెళ్లి చేయాలని చెప్పేసి కుతూహలం కలిసి వాళ్ళు చాలామంది ఉన్నారు జీవితం. అదే ఏమిటి ఇది ఎలాగవుతుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు వాళ్ళకు కూడా కళ్యాణ అక్షతలు స్వామివారికి సమర్పించి అందరూ కూడా మీ ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ ఎవరికైనా సరే త్వరలో కళ్యాణం కావడానికి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ చేసేటువంటి మీ కృషికి మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై బోలో గజానన మహారాజుకి జై, లక్ష్మీ గణపతి ఉమామహేశ్వర దాసాంజనేయ స్వామికి జై, రాజా రామచంద్ర మహారాజుకి జై, రాజత సీతామాతకి జై, పవన సుత హనుమానికి జై. హరి ఓం తస్సత్. ఆయన కూడా తీసుకోండి, అలా వచ్చినట్టు జై బోలో గణపతి మహారాజ్ की जय।